బ్యాన్ చేయాలి అని వీళ్ళు అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? అది రివ్యూస్ని బ్యాన్ చేస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందంటారా? నేను నమ్మను సార్, కొంత ఉంటుంది. ఒకసారి ప్రేక్షకుడు థియేటర్ సినిమా చూసి వచ్చిన తర్వాత తన ఫ్యామిలీకి తన ఫ్రెండ్స్కు బాగుంది అంటే మౌత్ టాక్ అంతా ఏది రాదు, అది ఇమీడియట్గా తెలిసిపోద్ది. సరే వీళ్ళు తొందరపడి అతనికి ఆ ప్రొడ్యూసర్కి గతంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉండే ఏదో గట్టిగా చేస్తారు కానీ పోతాయి. అట్లా వాళ్ళు రివ్యూస్ రాసిన ఎన్నో కలెక్షన్ చాలా ఎక్కువ వచ్చినాయి, వాళ్ళు చాలా బాగుందని చెప్పి కలెక్షన్ తక్కువ వచ్చినాయి కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్రీ స్పీచ్ వ్యతిరేకించలేము అన్న లెవెల్లోనే ఆగిపోవాల్సి వస్తుంది. దాన్ని ఆపే కన్నా ప్రోడక్ట్ ఇంప్రూవ్ చేయడమే, దాని మీద ఫోకస్ పెట్టడం బెటర్. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఈ విషయాన్ని పబ్లిక్ కూడా చాలామంది పబ్లిక్ వాయిస్ కూడా అదే. ఎలా అంటే రివ్యూస్ అనేది ఎవరు పట్టించుకోరండి, స్మాల్ పర్సంటేజ్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది. బట్ మేజర్ వచ్చేసి మీ ప్రోడక్ట్ని మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని ఇవ్వండి. అట్ ద సేమ్ టైం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోండి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటే ఈ రివ్యూస్ కానీ ఇవన్నీ నథింగ్, తట్టుకునే శక్తి వచ్చేస్తుంది. రివ్యూస్ కంటే ఎక్కువ ఇంకోటి ఉందండి. ఇప్పుడు పేటిఎం కానీ బుక్ మై షోలో ఇప్పుడు రాజుగారు తెలవాలి, అందులో మేము సినిమా టికెట్ కొనేందుకు పోగానే 3.5 రేటింగ్ కూడా వేస్తున్నాడు. అది మాత్రం బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ మధ్య మానేయమని చెప్తే వాళ్ళు మానేసిండ్రా మరి మన టికెట్లు తగ్గిపోతున్నాయి బాబు మీరు చేయడం వల్ల, ఆపండి చెప్పడం వల్ల ఆగిందని అనుకుంటున్నాం. కరెక్ట్ సార్, అది కూడా ఫ్రీ స్పీచ్ కిందకే వస్తుంది. వీ కాంట్ స్టాప్ పీపుల్ ఫ్రమ్ టాకింగ్ టు పీపుల్. ఒక సినిమా చూసిన అతను ఇంకో నలుగురికి చెప్పకూడదు అనే లెవెల్కి వచ్చింది. సో అది అతను రైట్. సో ఆ చెప్పే విధానంలో సోషల్ నెట్వర్కింగ్ వచ్చేసింది. ట్విట్టర్లో పెట్టచ్చు, తను ఎక్కడన్నా పెట్టచ్చు. సో దానికే ఈక్వేట్ చేయొచ్చు. ఒక థియేటర్ దగ్గరకు వచ్చి సినిమా రిలీజ్ కాకముందు కూడా దుష్టశక్తులు రివ్యూస్ ఇస్తున్నాయి. రిలీజ్ కాదు, 2 days తర్వాత ఉంటుంది, వాడు ఇవాళే వచ్చి షూటింగ్ చేస్తాడు. ఇది ఆపాల్సిన అవసరం ఉన్నది, కానీ ఆపగలుగుతామా? సో ద బెస్ట్ బెట్ ఈస్ టు ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ ద మూవీ అండ్ క్వాలిటీ ఆఫ్ యువర్ థియేటర్. దట్స్ ఆల్. రన్అవే సక్సెస్ అంతే అంటారు. దుష్టశక్తులు ఆపడానికే ప్రయత్నం చేస్తాయి, వాటికి దొరకకుండా సక్సెస్ కావడమే ధ్యేయం. ఓకే, అల్టిమేట్గా ఏంటి ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే మెయిన్ ఏం చేయాలి? ఫినిషింగ్లో మీ యూనిట్ని, సినిమా థియేటర్ అనే యూనిట్ని ప్రాఫిటబుల్ చేస్తే లార్జ్ ఇంట్రెస్ట్గా వి ఆల్ విల్ బి బెనిఫిటెడ్. ఎందుకు వరల్డ్లో ఇండియా బెస్ట్ మూవీస్లో ఇండియాలో మన సౌత్ ఇండియా బెస్ట్, అందులో మనం బెస్ట్లో ఉన్నాం. యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ వీ క్యాన్ డూ. నంబర్ ఆఫ్ థియేటర్స్ పెరిగే విధంగా ఆలోచించాలంటే ఆ ఉన్న థియేటర్స్ని ప్రాఫిటబుల్ చేయండి. అంత ఆడియన్స్ ఉంది, అంత డిమాండ్ ఉంది, అంత తగ్గట్టు మన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో నా సింగిల్ టేక్ అదే, ప్లీజ్ లుక్ ఎట్ అ లార్జర్ పిక్చర్ అండ్ ఎంకరేజ్. జస్ట్ లైక్ మల్టీప్లెక్సెస్ మాకు పర్సంటేజ్ ఇవ్వండి. ఓకే, నా ఉద్దేశంలో చెప్పండి వారు చెప్పినట్టు కంటిన్యూషన్లో సార్, పైరసీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో యాక్షన్ తీసుకుంటుంది అనేది ఒక స్టేజ్ దాకా వెళ్ళారు, కానీ మళ్ళీ అక్కడే అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం దీంట్లో బాగా స్ట్రెస్ చేసి ఏదో రకమైన ఒక రిజల్ట్ తీసుకొస్తే అటు హిందీ ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. బాలీవుడ్ ఇవాళ చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంది. అది డెఫినెట్గా పైరసీ వల్ల బెనిఫిట్ వస్తుంది. ఇక మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినట్టుగా ఒకటి ఏంటంటే కాస్ట్ కటింగ్ అన్ని స్టేజెస్లో జరగాలి. అప్పుడు ఇంకా 4 థియేటర్లు కొత్తవి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇట్లే పరిస్థితి ఉంటే రేపు సింగిల్ స్క్రీన్స్ బంద్ అయితే మొత్తం ఇండస్ట్రీకే దెబ్బ. ఇండస్ట్రీలో మేబీ అరౌండ్ 50,000 ఎంప్లాయీస్ ఉన్నారు, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. వాళ్ళందరూ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు. ఈ సిస్టమ్ రన్ కావాలంటే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలి అనేది కూడా గవర్నమెంట్, ఐదర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కానీ ఇది కొంచెం ఆలోచన చేస్తే 40-50,000 ఎంప్లాయీస్ని మళ్ళీ మనం గట్టెక్కించినట్టు ఉంటుంది. ఓకే, క్లియర్గా మా థియేటర్లు బతకాలంటే ఓన్లీ నిర్మాతల చేతిలో ఉంది. వెళ్ళాక సార్ చెప్పినట్టు గోడాంకి ఇస్తే 16 లక్షలు వస్తుంది, థియేటర్ 6 వస్తుంది అనేది చెప్పుకొచ్చినాడు. అది అందరికీ వర్తిస్తుంది, మా చేతిలో కూడా దాటిపోతుంది. థియేటర్లు కొంతకాలం బతికితే మీకు కూడా షేర్లు అధికంగా వస్తాయి. దయచేసి మమ్మల్ని కూడా బతికిస్తేందుకు పర్సంటేజ్ విధాన్ని యాక్సెప్ట్ చేసి మీరు కూడా అత్యధికంగా హీరోలకు పెట్టి ఎక్కడో పెట్టి వాళ్ళకు కూడా అవసరం, వాళ్ళకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ చేయండి, అందరం హ్యాపీగా ఉంటాం. సపోజ్ 100 కోట్లు తీసుకున్న హీరోకు లేదా 50 కోట్లు తీసుకున్న 10 కోట్లు ఇచ్చి మిగతా పర్సంటేజ్లో పెట్టండి. సినిమా హిట్ అయింది అనుకోండి, బాహుబలి పుష్ప అయింది అనుకోండి, అదని కూడా 100 కోట్లు వస్తాయి.
కాబట్టి అది ఎవరికి నష్టదాయకంగా ఉంటుంది. ఇలా సార్ చెప్పింది క్లియర్గా 5 ఉన్నాము, 5ని 520లో ఏదో ఫిక్సప్ చేసేయండి, హాయిగా ముందుకు వెళ్ళిపోతాం. ప్రేక్షకుడు ఇచ్చిందని పంచుకుందాం, ఎట్లా పంచాలనేది కూర్చొని చేసుకుందాం. అంటే యాక్చువల్గా నిన్న నైట్ ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్ల మీద కమిటీ చేసింది. అవునండి. సో ఎలా రేట్లు ఉంటే బాగుంటుంది అనేది ఒక అధ్యయనం చేసి ఇవ్వమని కమిటీ వేసింది. సో ఆ కమిటీ కూడా సముచిత నిర్ణయం తీసుకుంటుందనే మనం ముందు జగన్ గారు ఆర్డర్ తెచ్చినప్పుడు వ్యతిరేకించారు, ఇప్పుడు మళ్ళీ అదే బాగుందనే కాడికి వచ్చిండ్రు. అంటే ఇప్పుడు సినిమా చూసేదంతా మిడిల్ కంటే బిలోనే ఎక్కువ చూస్తారండి. మంచి రిచ్ ఫ్యామిలీ అంతా ఎక్కువ వీలైన కాడికి వాళ్ళు హోమ్ థియేటర్ అయినా అదని ఇదని రకరకాలుగా చూసుకుంటారు. వాళ్ళ బడ్జెట్ అంతా తగ్గించేస్తే 2 సినిమాలు చూసేవాళ్ళు ఒకటే సినిమా చూస్తున్నాడు. దాంతో కూడా మాకు పెద్ద దెబ్బ అవుతుంది. సార్ చెప్పినట్టు పైరసీ ఉంది, పర్సంటేజ్ ఉంది, 2 ఉన్నాయి. ఇక ప్రభుత్వాన్ని కోరేది మాకు టికెట్ రేట్ ఒకటి ఫిక్స్, కమర్షియల్ స్పేస్ 2 ఇస్తే కొంత ఇంకొక 2-3 years మేము ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళు ప్రొడ్యూసర్ అన్నట్టు థియేటర్ నడవకపోతే పోండి, అపార్ట్మెంట్ కట్టుకోండి, ఏమైనా చేసుకోండి, దానికి సిద్ధం అయితేనే ఉన్నాం, నడుస్తూనే ఉన్నాయి. అంతే చివరి అవకాశం అన్నట్టు చూస్తున్నాం. నాకు తెలిసి ఈ 1 year లోపల మ్యాక్సిమం చాలామంది ఓనర్స్ క్లియర్ డిసిషన్ తీసేసుకుంటారు. ఈ 2 నెలల నుంచి అయితే విపరీతమైన నష్టాలు అందరికీ. ఓకే, కనీసం శాలరీస్ రావట్లేదు.